So the next concept was history of Indian education. The next concept was history of Indian education. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ అనేది ఎలా డెవలప్ అయింది, ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మొత్తం అంతా కూడా ఈ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. సో ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ డివైడెడ్ ఇంటూ 3 parts. The history of Indian education divided into 3 parts. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీని 3 partsగా డివైడ్ చేస్తారు. సో అవి ఏంటంటే యాన్షియంట్ ఎడ్యుకేషన్, మిడీవల్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో యాన్షియంట్ ఎడ్యుకేషన్, మిడీవల్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ డివైడ్ ఇంటూ 3 types. సో ఫస్ట్ వన్ యాన్షియంట్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ వన్ మిడీవల్ ఎడ్యుకేషన్, అండ్ థర్డ్ వన్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో యాన్షియంట్ పీరియడ్లో అంటే వేదిక్ పీరియడ్ నుంచి 12th century వరకు కూడా జరిగినటువంటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతటినీ కూడా మనం యాన్షియంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో వేదిక్ సివిలైజేషన్ పీరియడ్ నుంచి 12th century వరకు జరిగినటువంటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతటినీ కూడా యాన్షియంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ మిడీవల్ ఎడ్యుకేషన్. సో 13th century నుంచి 18th century వరకు కూడా ఇస్లామిక్ పీరియడ్లో జరిగిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతటినీ కూడా మిడివల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇస్లామిక్ పీరియడ్లో జరిగిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ని మిడివల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో ఇండియాకి యూరోపియన్స్ వచ్చిన దగ్గర నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ ఏమో మోడర్న్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇలా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ని 3 partsగా డివైడ్ చేస్తాం. సో యాన్షియంట్ ఎడ్యుకేషను, మిడివల్ ఎడ్యుకేషను అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో యాన్షియంట్ ఎడ్యుకేషన్ హ్యాస్ 2 parts. యాన్షియంట్ ఎడ్యుకేషన్ హ్యాస్ 2 parts. సో దే ఆర్ వేదిక్ ఎడ్యుకేషన్, నెంబర్ 2 బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. సో వేదిక్ ఎడ్యుకేషన్, నెంబర్ 2 బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. ఈ యాన్షియంట్ ఎడ్యుకేషన్ మళ్ళా 2 parts ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ వేదిక్ ఎడ్యుకేషన్, అంటే వేదిక్ సివిలైజేషన్ పీరియడ్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ని వేదిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. సో వేదిక్ సివిలైజేషన్ తర్వాత ఇండియాలో బుద్ధిజం అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కంటిన్యూషన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏమో బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ ఇందులో వేదిక్ ఎడ్యుకేషన్. ఇందులో ఫస్ట్ వన్ ఏదంటే వేదిక్ ఎడ్యుకేషన్. సో ఈ వేదిక్ ఎడ్యుకేషన్ మళ్ళా 2 partsగా డివైడ్ చేస్తాం, 2 periodsగా డివైడ్ చేస్తాం. సో వేదిక్ ఎడ్యుకేషన్ డివైడ్ ఇంటూ 2 periods అని చెప్పేసి చెప్తాం. వేదిక్ ఎడ్యుకేషన్ డివైడ్ ఇంటూ 2 periods. సో దే ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ 1500 BC to 1000 BC. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ 1500 BC to 1000 BC. అలాగే సెకండ్ వన్ లేటర్ వేదిక్ పీరియడ్ 1000 BC to 600 BC. 1000 BC to 600 BC. So Vedic education divided into 2 periods. They are first one early Vedic period education 1500 BC to 1000 BC. Second one later Vedic period education 1000 BC to 600 BC. 1000 BC to 600 BC అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ 1500 BC to 1000 BC. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ 1500 BC to 1000 BC. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ వేదిక్ పీరియడ్ సొసైటీ గురించి మనం కనుక తెలుసుకున్నట్టయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ సొసైటీ ఈజ్ బిల్ట్ అప్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఈక్వాలిటీ. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈక్వాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఎర్లీ వేదిక్ సొసైటీ అనేది డెవలప్ అయింది. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ సొసైటీలో ఎలాంటి డిస్క్రిమినేషన్స్ కూడా లేవు, అంటే వర్ణ అని కానీ అసలు వర్ణ అనే కాన్సెప్టే లేదు. సో మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్స్ కూడా లేవు. ఉమెన్ ఫ్రీడమ్ ఉండేది. ఉమెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ఆల్ టైప్ ఆఫ్ రిచువల్ యాక్షన్స్ అండ్ సెరమనీస్. సో ఇలా అన్ని రకాలైనటువంటి ఈక్వాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. సో మరి ఇలాంటి ఎర్లీ వేదిక్ సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంది? సో ఇన్ దిస్ పీరియడ్ హ్యూమన్ లైఫ్ డివైడెడ్ ఇంటూ
4 phases. So in this period human life divided into 4 phases. They are, number 1, are 4 phases are 4 ashramas. So in early Vedic period, so the human life divided into the 4 phases are 4 ashramas. They are, first one, brahmacharya ashram, second one, gruhastha ashram, third one, vanaprastha ashram, fourth one, sannyasa ashram. So sannyasa ashram. So brahmacharya ashram, gruhastha ashram, vanaprastha ashram, and also sannyasa ashram, and also sannyasa ashram అని చెప్పేసి చెప్తాం. సో ఇలా ఎర్లీ వేదిక్ పీరియడ్ సొసైటీలో హ్యూమన్ లైఫ్ని 4 phases డివైడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద అబౌవ్ ఆశ్రమ్, ఫస్ట్ వన్ కాల్డ్ యాజ్ స్టూడెంట్ స్టేజ్. సో ఫస్ట్ వన్ మీన్స్ బ్రహ్మచర్య ఆశ్రమ్. సో బ్రహ్మచర్య ఆశ్రమ్, ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఫస్ట్ వన్. ఈ ఫస్ట్ వన్ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది స్టూడెంట్ స్టేజ్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ ద అబౌవ్ ఆశ్రమస్ ద ఫస్ట్ వన్ కాల్డ్ యాజ్ ద స్టూడెంట్ స్టేజ్ అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ వన్ కాల్డ్ యాజ్ ద స్టూడెంట్ స్టేజ్. సో మరి ఈ స్టేజ్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది? సో ఇట్ స్టార్టెడ్ విత్ ద ఫెస్టివల్ ఉపనయనం. So in early Vedic period the education started with the festival Upanayanam. సో ఉపనయనం అనేటువంటి ఫెస్టివల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ ఫెస్టివల్ టు స్టడీ ఆఫ్ ద వేదాస్ విచ్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. విచ్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పేసి చెప్తాం. విచ్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ ఫెస్టివల్ టు స్టడీ ఆఫ్ ద వేదాస్ విచ్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. సో వేదాలను, సాల్వేషన్ అంటే టు గాట్ మోక్ష, సాల్వేషన్ అంటే టు గాట్ మోక్ష. సో మోక్షాన్ని పొందడం కోసం సో వేదాలను అధ్యయనం చేసే, వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఇక్కడ ఉపనయనం అని చెప్పేసి చెప్తాం. సో ఆ ఉపనయనం అనే ఫెస్టివల్ జరిగిన తర్వాత ఇక్కడ వేదాస్ యొక్క నాలెడ్జ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, వేదాస్ స్టడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ స్టడీ ఆఫ్ ద వేదాస్ విచ్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో పీపుల్ యొక్క కామన్ ఆబ్జెక్టివ్ ఏది అని చెప్పేసి అంటే టు గెట్ మోక్ష, టు గెట్ మోక్ష. మోక్షాన్ని పొందడం కోసం వేదాలను అధ్యయనం చేయాలి. సో ఆ మోక్షాన్ని పొందడాన్ని సాల్వేషన్ అని చెప్పేసి చెప్తాం. So in this period the festival held in all people including girls at the age of 5 years, including girls at the age of 5 years. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈ ఉపనయనం అనేటువంటి ఫెస్టివల్ అందరికీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 5 years, అందరికి కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 5 years ఈ ఉపనయనం అనేటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంక్లూడింగ్ గర్ల్స్, ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేవు, అందరికీ కూడా సొసైటీలో ఉన్న పీపుల్ అందరికీ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 5 years ఈ ఉపనయనం అనేటువంటి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. సో ఆఫ్టర్ ఉపనయన ద ఇండివిజువల్ రెడీ టు స్టడీ. ఆఫ్టర్ ఉపనయన ద ఇండివిజువల్ రెడీ టు స్టడీ. సో ఉపనయనం తర్వాత ఇండివిజువల్ రెడీ టు స్టడీ. సో అధ్యయనం కోసం, విద్యాభ్యాసం కోసం సిద్ధం కావడం జరుగుతుంది. అధ్యయనం కోసం, విద్యాభ్యాసం కోసం సిద్ధం కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఈ ఉపనయన ఫెస్టివల్ అనేది సో ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరికీ కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ గర్ల్స్ కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ ఉపనయనం జరిగిన తర్వాత ద ఇండివిజువల్ రెడీ టు స్టడీ, ద ఇండివిజువల్ రెడీ టు స్టడీ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ పీరియడ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇన్ దిస్ పీరియడ్ the aim of the education is
చిత్తవృత్తి నిరోధ. వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఇన్ దిస్ పీరియడ్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ. సో చిత్తవృత్తి నిరోధ మీన్స్ సో ఆర్డర్ టు రెగ్యులేట్ ద మైండ్. ఆర్డర్ టు రెగ్యులేట్ ద మైండ్. మైండ్ని రెగ్యులేట్ చేయడం. సో బుద్ధిని క్రమబద్ధీకరించుట అని చెప్పేసి చెప్తాం. సో ఎర్లీ వేదిక్ ఎడ్యుకేషన్లో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే చిత్తవృత్తి నిరోధ. సో చిత్తవృత్తి నిరోధ అని చెప్పేసి అంటే ఆర్డర్ టు రెగ్యులేట్ ద మైండ్ అని చెప్పేసి చెప్తాం. బుద్ధిని క్రమబద్ధీకరించడం అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ హెల్డ్ ఇన్ 2 ways. ఈ చిత్తవృత్తి నిరోధ అనేది 2 మార్గాల్లో జరుగుతుంది. దే ఆర్ నెంబర్ 1 అపరా విద్య, నెంబర్ 2 పరా విద్య. దే ఆర్ నెంబర్ 1 అపరా విద్య, నెంబర్ 2 పరా విద్య అని చెప్పేసి చెప్తాం. ఈ చిత్తవృత్తి నిరోధ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి అపరా విద్య, రెండోది ఏంటని చెప్పేసి అంటే పరా విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ అపరా విద్య. సో అపరా విద్య మీన్స్ సో ఇట్ ఈజ్ the education to useful to the individual to lead life. So it is useful for the individual to lead life. సో ఒక పర్సన్ తన లైఫ్ను లీడ్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని సెన్స్ అంటే అపరా విద్య అని చెప్పేసి చెప్తాం. సో అపరా విద్య మీన్స్ ఇట్ ఈస్ ద యూజ్ఫుల్ ఫర్ ద ఇండివిజువల్ టు లీడ్ లైఫ్. లైఫ్ను లీడ్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్ ఏమో అపరా విద్య అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ పరా విద్య. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు అటైనింగ్ సాల్వేషన్. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు అటైనింగ్ సాల్వేషన్. సాల్వేషన్ అటైనింగ్ మోక్షాన్ని పొందడానికి. సో అటైనింగ్ సాల్వేషన్ మోక్షాన్ని పొందడానికి యూజ్ఫుల్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్ ఏమని చెప్తామంటే పరా విద్య అని చెప్పేసి చెప్తాం. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది అని చెప్పేసి అంటే చిత్తవృత్తి నిరోధ. సో చిత్తవృత్తి నిరోధ మీన్స్ ఏంటంటే రెగ్యులేటింగ్ ద మైండ్ అని చెప్పేసి చెప్తాను. చిత్తవృత్తి నిరోధ అంటే రెగ్యులేటింగ్ ద మైండ్. ఈ మైండ్ని రెగ్యులేట్ చేయడం అనేది 2 waysలో జరుగుతుంది. ఫస్ట్ వన్ అపరా విద్య, సెకండ్ వన్ పరా విద్య. సో అపరా విద్య మీన్స్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ఇండివిజువల్ టు లీడ్ లైఫ్. సో లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి పరా విద్య అంటే ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు అటైనింగ్ సాల్వేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఇన్ దిస్ పీరియడ్ కరికులం ఇన్ ఎడ్యుకేషన్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎడ్యుకేషన్ కరికులం తీసుకున్నట్టయితే వేదాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్సు అండ్ వేదాంగాస్. సో వేదాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాస్, ఉపనిషత్స్ అండ్ వేదాంగాస్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో టీచ్ చేసేటువంటి కరికులము వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు. సో వేదాలు 4 వేదాస్ ఉంటాయి. మరి బ్రాహ్మణాలు సో వేదాస్ పైన చేయబడ్డ ఇంటర్ప్రిటేషన్స్నే మనం ఏమని చెప్తామని అంటే బ్రాహ్మణాస్. సో పొయిటిక్ ఫామ్లో ఉన్న వేదాస్ని ప్రోజ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాయి. సో ఇవి ఎన్ని ఉంటాయి? 7. వేదాస్ ఎన్ని ఉంటాయి? 4. మరి అరణ్యకాస్ సో ఇవి కూడా 7 ఉంటాయి. ఉపనిషత్స్ ఎన్ని ఉంటాయి? 108. సో ఉపనిషత్స్కే అనదర్ నేమ్ ఏదంటే వేదాంతాస్. ఉపనిషత్స్కి అనదర్ నేమ్ ఏదంటే వేదాంతాస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే వేదాంగాలు. సో వేదాంగాలు కూడా ఎన్ని ఉంటాయంటే పార్ట్స్ ఆఫ్ ద వేదాస్ అంటాం 6 ఉంటాయి. సో వీటిని ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్.